హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీస్ మ్యాజిక్ ఛానల్. ఇవాళ మా కిడ్స్ లంచ్ బాక్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ కర్రీ ఏంటో తెలుసా? బీట్రూట్తో నా కష్టాలు మీకు చెప్తామని. ఎనీవేస్ మా పిల్లలు తింటున్నారు పాపం, టీచర్ భయం వల్ల. కానీ చిన్నప్పుడు నాకు ఏది నచ్చితే అదే చేసేది మా మమ్మీ. అండ్ సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, సమ్మర్ హాలిడేస్లో మా నాన్న తీసుకెళ్ళి వాళ్ళ చెల్లి దగ్గర వదిలేసేవారు. వాళ్ళ అక్క దగ్గర వదిలేసేవాళ్ళు. అక్క అంటే నాకు మేనత్త అవుతుంది. ఆ అత్త దగ్గర ఎప్పుడు వీక్లో మినిమం 2 to 3 times, ఒక 15 days ఉండేవాళ్ళం. 2 to 3 times పెద్ద పెద్ద ముక్కలు కోసి వండేసి వెళ్ళిపోయేదండి ఆఫీస్కి. మళ్ళీ పొద్దున్నే బెదిరించేది. ఆల్మోస్ట్ మేము ఒక 7 members ఉండేవాళ్ళం, అందులో నేనే చిన్నదాన్ని. అండ్ తను ఎంత బెదిరించేదంటే, ఇది తినకపోతే సాయంత్రం వచ్చాక ఫుల్గా కూర్చోబెట్టి తినిపిస్తాను అని చెప్పి సతాయించేది. దాని భయానికి తినేదాన్నండి. అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎన్ని కష్టాలు పడేదాన్నంటే, అక్కడ ఉన్నన్ని రోజుల్లో వీక్లీ 2 times పెట్టేదండి. సమ్మర్ హాలిడేస్ ఇప్పట్లా కాదు కదండి. అప్పుడు ఎప్పుడు అయిపోతాయా, ఎప్పుడు మా నాన్న వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేదాన్ని అనమాట. పాప ఇప్పుడు మళ్ళీ నేను నా పిల్లలకి వండుతున్నాను అనమాట. కానీ నేను ఏం చేశానంటే, తురిమేస్తున్నాను బీట్రూట్ని. ముక్కల్లా పెట్టలేదు. ముక్కల్లా పెడితే ఆ స్వీట్నెస్ తెలుస్తుంది నాకు. ఏమంటారు, ఆ స్వీట్నెస్ అసలు నచ్చదనమాట. కారంగా ఉంటే తింటాను, కానీ స్వీట్గా ఉంటే స్వీట్ పులుసులు, స్వీట్ కూరలు తినలేను అనమాట. అయితే ఎంత క్యూబ్స్ అంటే, మీకు ఇప్పుడు షుగర్ క్యూబ్స్ ఉంటాయి కదా, మనం టీలో కలుపుకుంటూ ఉంటాం, అంత క్యూబ్స్ కట్ చేసి వండేసి వెళ్ళిపోయింది. పాపం తను పొద్దున 5కి లేచి మా కోసం అన్నం వండి వెళ్తే, ఇప్పుడు ఇదే వండుతుందా అని చెప్పి తిట్టుకునేదాన్ని అనమాట. ఇప్పుడు నా పిల్లలు నన్ను తిట్టుకుంటున్నారు. కానీ నేను కొంచెం ఏంటంటే డిఫరెంట్గా చూసి, వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుందండి. వీళ్ళకి కొంచెం కారం తక్కువ వేసాను, నేను ఇంకొంచెం కారం వేసుకుంటాను. ధనియా పొడి కూడా వేసాను అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ప్లస్ ఏంటంటే, ఇప్పటికీ మా పాప బాబు ఇద్దరు, మా పాపకి వాళ్ళ టీచర్ ప్రేస్ చేసిందో ఏంటో, బీట్రూట్ పెడుతున్నానంటే ఇనీషియల్ డేస్లో, స్టార్టింగ్ డేస్లో అబ్బా నాకు వద్దు అని చెప్పి ఏడ్చేది. మా వాడేమో రెడ్ కలర్ ఫుడ్ వద్దనేవాడు. కానీ మనం వినం కదండి, పెట్టాలి కదా, దానివల్ల బ్లడ్ బాగా వస్తుంది, ఐ సైట్ పెరుగుతుంది కాబట్టి. సో నేనేం చేశాను, తురిమేసి వేయడం వల్ల వాళ్ళకి చ్యూయింగ్ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. ఈ వెల్లుల్లి వేయడం వల్ల స్వీట్నెస్ అనేది తగ్గుతుంది. అండ్ లైట్గా కారం వేస్తానండి, నేను ఇంకొంచెం వేసుకుంటాను, కానీ వీళ్ళకి కొంచెం తక్కువ వేసాను అనమాట. అలాగా ఇప్పుడు మా పాప బీట్రూట్ పెడుతున్నానంటే చాలా హ్యాపీగా తీసుకెళ్తుంది. అంటే తినగా వేము చేదు కూడా తీయగా అవుతుంది అంటారు కదా, అలాగా తను తినగా బీట్రూట్ కూడా తనకు అలవాటు అయిపోయింది అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఓన్లీ మా ఓడు ఒక్కడే రోజు సాయంత్రం వాడిని పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు, నువ్వు మంచి రైస్ వాడికి పెట్టలేదు, నాకు అది వద్దు అని అంటాడు. కానీ టీచర్ భయానికి తింటాడు అనమాట. అందుకని నేను ఖచ్చితంగా పెడతాను. అండ్ మార్నింగ్ లేస్తూనే ఏం అడుగుతారు తెలుసా వీళ్ళిద్దరూ, ఏం వండావు, అది పెట్టకు ఇది పెట్టకు అని, మీ టీచర్కి ఫోన్ చేయాలా అంటాను. అండ్ నువ్వుల పొడి యాడ్ చేశానండి లాస్ట్లో, చెప్పాను కదా, నువ్వులో పుట్నాలో పల్లీలో ఏదో ఒకటి అని. అది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.